స్థితి. అంటే ఫనా ఫిల్లా కాదు, ఉట్టి ఫనా. ఇది అనిపించి స్థితిలో ఉన్న మానవుడిని మజ్జూబ్ అంటాం. ఉట్టి మజ్జూబ్. మజ్జూబ్ పక్కన ఏం పెట్టకూడదు. ఆ స్థితి. అది ఎందుకు ప్రమాదకరమైందంటే ఇక్కడ మానవుడు జీవించి ఉన్న మానవుడు. ఇక్కడంతా కూడా అది గుర్తుంచుకోవాలి మనం. ప్రాణంతోటి జీవించి ఉన్న మానవుడికి కలిగే పరిస్థితులు ఇవన్నీ. మానవుడు మానవుడుగానే జీవించి ప్రాణంతోటి ఉంటాడు. కానీ అతను అనుభవించేది ఒక అనిర్వచనమైన, అనంతమైన, శుద్ధ శూన్య స్థితి. శుద్ధ శూన్య స్థితి. ఇక్కడ ఈ స్థితిలో జన్మరాహిత్యం జరిగిపోయింది. అంచేత మళ్ళీ జన్మ దొరకదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఇక్కడ శరీరం చాలిస్తే అతను కనీసం అపరిమితమైన బ్లిస్ స్టేట్, అంటే అపరిమితమైన ఆనందాన్ని కూడా భగవంతుడికుండే త్రైదర్శనాల్లో అనంతమైన ఆనందం ఉంది కదా, అనంతమైన శక్తి, జ్ఞానానందాలు. అందులో ఆనందమైన స్థితి బ్లిస్ స్టేట్ కూడా అనిపించకుండా అక్కడే ఉండిపోతాడు. అక్కడే చనిపోతే అదే అంతమవుతుంది. అది గమ్యస్థానం చేరుకున్నట్టు అవదు. కొన్ని పెర్ఫెక్షన్ వచ్చిందంటే పెర్ఫెక్షన్ రాదు. పెర్ఫెక్ట్ ఉన్నవాడు కొన్ని తన గమ్యస్థానం ఏంటి, పరమాత్మలో ఐక్యం అవడం. ఆ పరమాత్మలో ఐక్యం అవడం అన్నది కూడా జరగదు. అది టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నారు. అందులో కూడా అది కూడా జరగదు. ఎటు కాని పరిస్థితి. పోనీ వెనక్కి ఈ సృష్టిలోకి వచ్చి జన్మ పునర్జన్మ ప్రక్రియ మళ్ళీ ప్రారంభిస్తాడంటే అది జరగదు. ఎందుకంటే మళ్ళీ మానవ జన్మ కానీ, ఏ రూపం కానీ, ఇంకే జన్మ కానీ రాదు. అంచేత అది ఎటు కాని పరిస్థితి. అంచేత ఆ స్థితిలో ఎవరు మరణించరు. మరణించకుండా ఉండి చూసి బాధ్యత సద్గురువుది, అవతార పురుషుదే అవుతుంది. కానీ పరిస్థితి మాత్రం అది గ్యాప్ అన్నమాట. ఈ సృష్టికి మన రియాలిటీకి, అంటే భగవంతుని యొక్క స్థితికి, పరబ్రహ్మస్థితి అనండి, పరాత్పర బ్రహ్మస్థితి అనండి, దాని రియాలిటీ అంటాం. దానికిను ఈ మాయాన్వితమైన సృష్టికి మధ్య ఒక అగాధం లాంటిది. బ్రిడ్జ్ కూడా కాదు, అగాధం. అగాధం గుండా ప్రయాణించాలి, అగాధం దాటాలి. అక్కడెక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, దాటడానికి బ్రిడ్జ్ కూడా ఉండదు. ఆ పరిస్థితి మాత్రం అగాధంలోనే వర్ణించారు. అది ఫనాస్థితి. మజ్జూబ్ ఆ స్థితిలో ఉన్న అతను మజ్జూబ్. అయితే దీని తర్వాత స్థితి నేనే భగవంతుడిని అని జీవించి ఉంటే, అతను శరీరం చాలించకుండా తన శరీరాన్ని నిలబెట్టుకుంటే, ఆ శరీరంతో ప్రాణంతో పాటు 3 దేహాలు ఉంటాయి. స్థూల, సూక్ష్మ, మానసిక దేహాలు. ఇప్పుడు మనకి ఉన్నట్టు మనందరికీ ఏవైతే ఉన్నాయో ఒక బ్రతికున్న మానవుడికి అవన్నీ అతనికి ఉంటాయి. అవి ఉంటుండగానే అవి ఉన్నాయన్న ధ్యాస ఉండదు. ఎందుకుండదంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మనకి దేహం యొక్క చైతన్యం ఎలా ఉండదో, ఇలాగ నేనే భగవంతుని స్థితికి చేరుకున్న వాడికి జీవించి ఉన్న మానవ దేహం ఉంటుంది, కానీ బ్రతికున్న మానవ దేహం ఉంటుంది కానీ వాటి యొక్క చైతన్యం అతనికి ఉండదు. ఆ దేహాన్ని అనుభవించడు. అనంతమైన శక్తి, జ్ఞానానందాన్ని, నేనే భగవంతుడనే అనుభూతిని పొందుతూ ఉంటాడు. చైతన్యానుభూతి, మామూలు అనుభూతి. మనస్సు కాదండి. ఇక్కడ మనస్సు ఎక్కడ రానివ్వడానికి వీల్లేదు. ఇక్కడ రియాలిటీకి వచ్చినప్పటికీ మనసు లేదనే చెప్పుకోవాలి. కొంచెం వివరిస్తాను మనసు లేదు అనడానికి. మనసు నాశనం అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఆలోచనలు మాత్రమే మిగిలాయి. మనసుకుండి రెండో భాగమైన హార్ట్ అది లేదు. ఇక్కడ కోరికలు కూడా లేవు. కోరికలు లేవు, భావాలు లేవు. ఆలోచనలు అతి తక్కువగా ఉంటాయి. అది ఆలోచన అంటే యాక్చువల్గా ఐయామ్ గాడ్ స్టేట్ చేసుకున్న బ్రహ్మీభూత స్థితిలో ఉన్న వాడికి అతనికి ఆలోచన కూడా ఉండవు. మనసు ఉంటుంది కానీ మనసులో ఆలోచనలు కూడా ఉండవు. ఎందుకంటే అతను భగవంతుని స్థితి అనిపిస్తూ అలా ఉండిపోతాడు. అంటే సృష్టి యొక్క చైతన్యం ఉండదు కాబట్టి ఆలోచన కూడా ఉండదు. మరి ఇక్కడి నుంచి ఎక్కడ నడవాలి అవన్నీ ఎలా చేస్తాడంటే అచేతనంగా చేస్తూ ఉంటాడు. ఒక చోట నుంచి ఇంకో చోట నడవడం కానీ,
ఎవరైనా ఆహారం ఇస్తే తీసుకోవడం కానీ, ఎవరైనా నీళ్ళు ఇస్తే తాగడం కానీ, ఇవన్నీ కూడా ఆ దేహం చేస్తున్నట్టు కాదు, నిద్రలో చేస్తున్నట్టే ఉంటుంది. మన నిద్రావస్థలో మనం గోక్కుంటూ ఉంటాం. అంచేత నిద్రావస్థలో గోక్కున్నట్టే అది కూడా. అంటే చైతన్యంతో కాదు, మనకు తెలియకుండానే. మన నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మన దేహం యొక్క చైతన్యం లేకుండా ఇతను కూడా అలాగే ఉంటుంటాడు. అతను ఏం చేసినా ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళినా కూడా దేహం కదులుతోంది కదా అని చెప్పి దేహం ఇది స్థూల దేహం యొక్క సంస్కారాలు పడాలి కదా అనుకుంటాం. దానంతట అదే కదులుతూ ఉంటుంది మెకానికల్‌గా. ఏదైనా స్పీడ్‌గా తోసిస్తే కొంతవరకు దాని ఫోర్స్ ఉంటుంది. తర్వాత మెకానికల్ ఫోర్స్ వల్ల దానంతట అదే ఎడుతుంది. అసలు స్పీడ్ ఒకవేళ పెట్రోల్ అయిపోయిందనుకోండి, పెట్రోల్ అయిపోయినా కూడా బండి కొంచెంసేపు ముందరకెడుతుంది. పాత మెకానికల్ ఫోర్స్ తోటి ఎడుతూ ఉంటుంది. అలాగే ఇది ఇంతవరకు ఉన్న ఫోర్స్ తోటి నడుస్తూ ఉంటుంది కానీ బండి, ఐ యామ్ గాడ్ స్టేట్ చేరుకున్న వాడికి ఇంకా మనసుతోటి పని లేదు. మనసుతోటి లేదు అనే చెప్పుకోవాలి. దాన్ని ఆలోచన కూడా అనకూడదు దాన్ని. ఆలోచనలే గాని ఆలోచనలు అనకూడదు. సృష్టి చైతన్యంలోకొస్తే మళ్ళీ కొంచెం ప్రాపంచికమైన ఆలోచనలు రావచ్చు. అతనికి ద్వంద్వానుభవాలు ఉండొచ్చు. స్త్రీ ఎవరో, పురుషుడెవరో గుర్తించగలడు. ఎందుకంటే మళ్ళీ సృష్టి చైతన్యం కూడా పొందాడు కాబట్టి వెనక్కి. భగవంతుడి స్థితికి చేరుకున్నాక, అనంతమైన స్థితి జ్ఞానానందాలు పొందాక, నేనే భగవంతుడిని అని చైతన్యానుభూతి పొందాక, అందులోనే కొంతసేపు ఉండిపోతాడు. ఆ తర్వాత స్టేజ్ ఏంటంటే, ఇవి 3 ప్రపంచాల యొక్క అనుభూతి కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు. దాని తర్వాత స్టేజ్ ఈ 2 చైతన్యాలు అంటే సృష్టి చైతన్యము, దైవీ చైతన్యము ఏకకాలం ముందుంటాయి. అప్పుడు మళ్ళీ అతనితోటి మాట్లాడినా తిరిగి జవాబిస్తాడు, అవన్నీ చేస్తాడు. ఎందుకంటే అతనికి 2 చైతన్యాలొచ్చాయి. దైవీ చైతన్యం అలా ఉండిపోతూనే సృష్టి యొక్క చైతన్యం కూడా వచ్చి మనలో ఒక మనిషి కింద ఉంటాడు. మనతోటి భాషిస్తాడు, మాట్లాడతాడు. ఏమన్నా అడిగితే చెప్తాడు. ఇంకా నీ పేరేమిటంటే, ఏ ఊరంటే, ఎక్కడి నుంచి వచ్చావంటే అన్నీ చెప్పగలుగుతాడు. ఎందుకంటే క్రియేషన్ కాన్షియస్‌నెస్ తిరిగొచ్చింది కాబట్టి. అంత ముందుకు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని అంత ముందుకెళ్ళి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళకుండా ఇటు ఫనా స్థితి, ఫనాఫిల్ల స్థితి కూడా గాడ్స్ ఫిక్స్‌లో ఏం చెప్పారో అది చదువుకొని చెప్పుకుందాం. ఇప్పుడు చదివితే ముందర నేను చెప్పిన దానికి పొంతన కలిగి మీకు కొంచెం బాగా అర్థమవుతుందండి. ఫనాఫిల్లా అంటున్నారు. ఫనాఫిల్లా అంటే ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా. సెకండ్ స్టేజ్ ఈజ్ ది గోల్. ఇది గమ్యస్థానం. ఇది గోల్ ఆఫ్ గాడ్. అంటే ఐ యామ్ గాడ్ స్టేట్ అన్నది గమ్యస్థానం. ఇంకా అక్కడి నుంచి వెళ్ళవలసిన ప్రయోజనం లేదు. అదే గమ్యం. గమ్యం చేరుకున్నట్టే. ఇది గోల్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్. మానవ రూపంలో ఉన్న భగవంతుడు తన యొక్క అసలు గమ్యం, శాశ్వత గమ్యాన్ని భగవంతుని అనుభవంతోటి భగవదానుభూతి పొందుతారు. భగవదానుభూతి పొందడమే అతని యొక్క గమ్యస్థానం. ఈజ్ ది గోల్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ వేర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఇక్కడ మానవ రూపంలో ఉన్న భగవంతుడు అంటున్నారు. ఇక్కడ మానవుడు అని మాట ఉపయోగించట్లేదు బాబా. ఇక్కడి నుంచి ఉపయోగించే అన్నీ కూడా ఎక్కడ చూసినా మీకు మ్యాన్ అని ఉపయోగించరు. మ్యాన్ అని వచ్చినప్పుడల్లా గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ. మానవ రూపంలోని భగవంతుడు అని చెప్తూ ఉంటారు. ఉట్టి గాడ్ అని చెప్పరు, ఉట్టి మ్యాన్ అని చెప్పరు. అది 6వ చైతన్య బుక్‌లో ఉంటే అది మ్యాన్ అని చెప్తుంటారు. మానవుడు అని చెప్తూ ఉంటాం 6వ చైతన్య బుక్‌లో. 7వ చైతన్య బుక్‌లోకి వచ్చేటప్పటికి ఇంక ఉట్టి మ్యాన్ అనకూడదు, ఉట్టి గాడ్ అని కూడా అనకూడదు. అంచేత గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పాలి. మానవ రూపంలోని భగవంతుడు. అంచేత is the goal of God in the man state where God in human form, that is as man, God in human form అంటే ఏమిటో చెప్తున్నారు. దట్ ఈజ్ యాజ్ మ్యాన్, మానవుడుగా అల్టిమేట్లీ రియలైజెస్ ఐ యామ్ గాడ్ స్టేట్. అంతిమంగా ఆఖరికి నేనే భగవంతుడిని అని చైతన్య అనుభూతి పొందుతాడు. ఐ యామ్ గాడ్ స్టేట్ విత్ ఫుల్ కాన్షియస్నెస్. పరిపూర్ణమైన చైతన్యంతో నేనే భగవంతుడిని అని అనుభూతి పొందుతాడు అని చెప్తున్నారు. అని ఎక్స్‌పీరియన్స్ కూడా అనకూడదు. అందుకే అనుభూతి అనాలి. రియలైజేషన్ అనాలి.
ఇక మనసుకు సంబంధించిన అనుభవం కాదు ఇది. చైతన్యానికి సంబంధించిన అనుభూతి. చైతన్యం వచ్చేటప్పటికి అనుభూతి అనాలి. మనసుకు వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ అనుభవం అనాలి. ఇది అనుభవం కాదు, ఇది అనుభూతి. అల్టిమేట్లీ రియలైజెస్ ది ఐ యామ్ గాడ్ స్టేట్ విత్ ఫుల్ కాన్షియస్నెస్. పరిపూర్ణ చైతన్యంతో నేనే భగవంతుడిని అని చైతన్య పరిస్థితిని మానవుడు భగవంతుడైపోయిన మానవుడు పొందుతాడు. పొందుతాడు. దిస్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ఫైనల్ మజూబియాత్. ఈ మజూబీ విషయంలో చెప్పాలంటే మజూబియాత్లో ఫైనల్ స్టేట్ అంటున్నారు. అంటే మజూబీ కామిల్ అనమాట. ఉట్టి మజూబ్ కాకుండా మజూబీ కామిల్. ఇందాక వ్యాక్యూమ్ స్టేట్ వచ్చేటప్పుడు ఉట్టి మజూబ్ అని చెప్పాలి. ఇది మాత్రం దీని తర్వాత స్థితి ఐయామ్ గాడ్ స్టేట్ మాత్రం మజూబియాత్ అని చెప్పాలి. లేకపోతే మజూబీ కామిల్ అని కూడా సూఫీ టెర్మినాలజీలో చెప్పొచ్చు. మచ్ బిఫోర్ ది ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఫనా ఈజ్ అటైన్డ్. అంటే ఫనా ఈ అగాధం అన్నాను ఇందాక, దానికంటే ముందర జరిగేది ఏమిటో చెప్తున్నారు. ఇందాక అగాధం చెప్పుకున్నాం కదా, అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. దానికి ముందర ఏమిటి జరుగుతుందో చెప్తారు. మచ్ బిఫోర్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఈజ్ అటైన్డ్, గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ హ్యాడ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో. దీనికి ముందర మానవుడు అంటే ఆరో చైతన్యంలోని మానవుడు అని చెప్పాలి. వేరే మాటలో అతనికి ఏముంది? ఐ హ్యాడ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో. పరిమితమైన అహంకారం అతనికి ఉంది. మైండ్, అనే అహంకారం, నేను అనే అహంకారం ఉంది. అక్కడ మైండ్ ఉంది, ఎనర్జీ ఉంది, బాడీ ఉంది. మైండ్ అంటే మెంటల్ బాడీ, ఎనర్జీ అంటే సటిల్ బాడీ, బాడీ అంటే గ్రాస్ బాడీ. 3 ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడ? ఆరో చైతన్యంలోని మానవుడికి. అతనికి ఫుల్ కాన్షియస్నెస్ అది లిమిటెడ్ ఈగో, పరిమితమైన అహంకారం కూడా అతనికి ఉంది చైతన్యంలో. హ్యాడ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో ఆర్ ఐ, మైండ్, ఎనర్జీ, బాడీ అండ్ ది వరల్డ్. ప్రపంచం కూడా ఉంది అతనికి. అతని చుట్టూ ప్రపంచం అంతా తెలుసు. చైనా ఏమిటో తెలుసు, అమెరికా ఏమిటో తెలుసు, ఆస్ట్రేలియా ఏమిటో తెలుసు, ఇండియా ఏమిటో తెలుసు. అవన్నీ తెలుసు అన్నమాట. అది భూప్రపంచ సృష్టి యొక్క అనుభూతి. అండ్ ది వరల్డ్ ఇన్ ది ఆర్డినరీ అవేక్ స్టేట్. మామూలుగా మెలకున్న స్థితిలో మానవుడికి ఏమేమైతే ఉంటాయో, బ్రతికున్న మానవుడికి, మెలకుగా ఉన్నవాడికి ఏమవుతాయి ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఇది అగాధం అని చెప్పుకున్నామే. అగాధానికి రాని క్రితం ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితి ఆరో చైతన్యంలో ఉండేవన్నీ వర్ణించారు. బికాస్ ది ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ వాజ్ డైరెక్ట్లీ ఫోకస్డ్ ఆన్ దెమ్ త్రూ దేర్ ఫినిట్ ఇంప్రెషన్స్. ఇవి అక్కడికి ఫినిట్ అంటే పరిమితమైన సంస్కారాలు ఉన్నాయి. వాడి ద్వారా అనుభవిస్తున్నాడు అతను. చేత అహంకారాలు అడ్డొస్తాయి. నేనే భగవంతుడిని అనుభూతి పొందడానికి ఇంకా అహంకారం ఉంటుంది కాబట్టి అహంకారాలు, ఈ ఇంప్రెషన్స్, సంస్కారాలు కొంచెం ఉండిపోయాయి కాబట్టి అవి కూడా అడ్డు ఉంటాయి. భగవంతుడికి తనకి మధ్య అడ్డుపడు అన్నారు. ఇది ఆరో చైతన్యంతో పరిస్థితి అండి. జస్ట్ బిఫోర్ ఫనా స్టేట్ అని చెప్తున్నారు. అంటే జస్ట్ బిఫోర్ ఫనా స్టేట్ ఏది ఉందంటే చైతన్య భూమికుల్లో ఆరో చైతన్య భూమిక సర్వత్రా భగవంతుని అనుభవించే స్థితి అది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆర్డినరీ అవేక్ స్టేట్ అన్నారు. మామూలుగా మానవుడు మెలకుగా ఉన్న పరిస్థితి. బికాజ్ ది ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్, మానవ రూపంలో ఉన్న భగవంతుడు పూర్తి చైతన్యంతో మానవుడుగా యాజ్ మ్యాన్ అంటున్నారు. యాజ్ గాడ్ కాదు, యాజ్ మ్యాన్ వాజ్ డైరెక్ట్లీ ఫోకస్డ్ ఆన్ దెమ్ త్రూ దేర్ ఫినిట్ అంటే పరిమితమైన ఇంప్రెషన్స్, అహంకారాలతో అది చెప్పారు. తర్వాత వాక్యంలో ఏం చెప్తున్నారు? అండ్ యాజ్ సూన్ యాజ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ బిగిన్స్ టు ఇన్వాల్వ్, ఈ మానవ రూపంలో ఉన్న భగవంతుడు యొక్క చైతన్యము, మానవ రూపంలో ఉన్న భగవంతుని యొక్క చైతన్యము బిగాన్ టు ఇవాల్వ్. అది ఇన్వాల్వ్ అంటే పరిణామం కాకుండా ఆధ్యాత్మిక మార్గం అనమాట. పరివ్యాపన ఏదో తెలుగులో చెప్పారు, తెలుగులో మర్చిపోదాం. ఇన్వాల్వ్ అంటే ఇది సంస్కారాలు చుట్టుకుంటే అది సంస్కారాలు విడిపడిపోవడం అనమాట. సంస్కారాలన్నీ కూడా ఒక్కొక్కటే విడిపోతూ ఉంటాయి.
దాన్ని ఇన్వల్యూషన్ అంటారు. చేత ఏమంటున్నారు ఇక్కడ, ఐ ఎక్స్టెడ్ బికాస్ ది ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ మానవుడుగా వాజ్ డైరెక్ట్లీ ఫోకస్డ్ ఆన్ దెమ్ త్రూ దేర్ unit impressions, and as soon as the consciousness of God in the man as man began to involve, the involved consciousness అంటే సంస్కారాన్ని విడి చేసుకుంటూ ఉన్నటువంటి చైతన్యం ఇప్పుడు సంస్కారాన్ని వదిలేస్తుంది, ఒక్కొక్క సంస్కారాన్ని వదిలేస్తుంది అనమాట. ఎక్కువ సంస్కారాలు తగ్గిపోతుంటాయి. ఇంకా దాన్ని ఇన్వాల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ది ఇన్వాల్వ్డ్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్డ్ గ్రాడ్యువల్లీ ది సిక్స్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ వీటిలో ఆరు చైతన్య భూమికల్లోనూ అనుభవిస్తూ ఆఖరికి ఆరో చైతన్య భూమికి చేరుకుంటుంది. ఎక్స్పీరియన్స్డ్ గ్రాడ్యువల్లీ ది సిక్స్ ప్లేన్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ త్రూ ఇంప్రెషన్స్. అక్కడ సంస్కారాలు కూడా ఉంటాయి. త్రూ ఇంప్రెషన్స్ అంటే సంస్కారాల ద్వారా. గ్యాదర్డ్ అండ్ స్పెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సిక్స్త్ ప్లేన్స్. ఆరో చైతన్య భూమికల్లో అతను పోగేసుకున్న సంపాదించుకున్న సంస్కారాలతో సహా అతను ఒకటో చైతన్య భూమిక నుంచి ఆరో చైతన్య భూమిక వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు మానవుడుగానే. అక్కడ భగవంతుడు ఇంకా అవ్వలేదు మానవుడుగానే అని చెప్పి ఆరు చైతన్య భూమికల్ని వర్ణించారు ఇక్కడ. అది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణము అని చెప్పాలి. తెలుగులో చెప్పాలంటే ఇన్వల్యూషన్ అంటే మానవుని యొక్క ఆధ్యాత్మిక భూమికలలో ప్రయాణము, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణము. అది సప్త చైతన్య ఆరు చైతన్య భూమికల గుండా ప్రయాణము అని కానీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం అని కానీ అన్నారు. ఇక్కడ కూడా ఒక్కొక్కటి వదిలేస్తూ ఉంటాడు. ఒకటో చైతన్య భూమిక రెండో చైతన్య భూమిక వచ్చేటప్పటికి పూర్తిగా సృష్టి యొక్క చైతన్యం వదిలేస్తాడు. దాని మీద కోరికలు కూడా ఉండవు. ఇంకా మానవ దేహాన్ని దేంతో పోషిద్దాం, ఏం బట్ట కట్టుకుందాం, ఏం భోజనం చేద్దాం, ఏ ఇంట్లో ఉందాం, ప్రయాణం ఏ కారులో చేద్దాం, ఇవే ఉండవు వాళ్ళకి. ఒకటి రెండు చైతన్యం. ఎందుకంటే పూర్తిగా సృష్టి యొక్క తన దేహం యొక్క భౌతిక దేహము, భౌతికమైన సృష్టి యొక్క చైతన్యం అతనికి ఉండదు. ఇంకా సూక్ష్మ చైతన్యము, సూక్ష్మ శరీరమే ఉంటాయి వాళ్ళకి. స్థూలం అంతా పోతుంది వాళ్ళకి ఆ చైతన్య భూమికలో. అలాగే కొంతకాలం సూక్ష్మంలో ప్రయాణం చేస్తాడు. అదైన తర్వాత సూక్ష్మం కూడా పూర్తిగా వదిలిపోతుంది. ఆ సూక్ష్మ చైతన్యం కూడా ఉండదు. మూడోది ఇంక మనోమయ ప్రపంచంలో 5-6 చైతన్య భూమికల్లో మనోమయ ప్రపంచం ఉంటుంది. 5-6 చైతన్య భూమికలో మనోమయ ప్రపంచంలో అంటే స్థూలం వదిలేశాక ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు పెడతాడు. అంటే ప్రపంచమైన విషయవాంఛలు ఏమీ ఉండవు. ఒకటో చైతన్య భూమికలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు. న్యూస్ చదవడు. 7 గంటలు అయ్యేటప్పుడు న్యూస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి విందామని అక్కడ ధ్యాస ఉండదు. సృష్టి యొక్క ధ్యాస ఉండదు. ఎంతసేపు అంతర్గత ప్రయాణమే. అతను సూక్ష్మ లోకాల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ స్థూల ప్రపంచం యొక్క అవసరం కానీ అవగాహన కానీ ఏముండదు. ఇటువంటి వాళ్ళకి ఇది శీతోష్ణ పరిస్థితుల యొక్క ప్రభావం కదా వాళ్ళ మీద ఉండదు. శీతోష్ణ స్థితి అంటే మీకు తెలుసో తెలీదో, మన కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎండాకాలం బాగా ఎండ, చెమటలు చూస్తాం, ఫ్యాన్ లేకపోతే ఉండలేం, ఏసీ లేకపోతే ఉండలేం. అది ఎండాకాలంలో ఎండ అనుభవిస్తాం. ఇప్పుడు చలికాలంలోకి వచ్చాం, దుప్పటి ముసుకెళ్తే తప్ప చలి ఆగదు మనకి. ఈ కోట్లు వేసుకుంటాం, స్వెటర్లు వేసుకుంటాం, చెవులకి ఏదో కట్టుకుంటాం. ఇట్లా ఎండకి కానీ, ఇది చలికాలం కానీ, వానాకాలం కానీ, ఈ 4 కాలాలు ఏమవుతున్నాయి, ఇక 4 కాలాల యొక్క ప్రభావం ఈ శరీరం మీద పడదు. దాన్ని ఏమి చేయలేవు కూడా. అందుకే ఈ మస్తులన్న వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాపాడుకోకర్లేదు. ఎందుకు బాబా అని అడిగారు. బాబా ఇరుచి గారికి ఒకసారి అడిగారు, మేము ఇంత బాగా కాపాడుకుంటూ ఉన్నాం మా శరీరాన్ని, ఏదో రోగం వస్తూనే ఉంటుంది మాకు, ఎక్కడ కురుపులు వస్తుంటాయి, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయిందంటే చర్మ వ్యాధి వస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడు అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉంటాడు ఎప్పుడు వాడు.
పబ్లిక్ లాబొరేటరీలో కూర్చునేవాడు ఒక మస్తు. పూనా రైల్వే స్టేషన్‌కి ఎదురుగుండా పబ్లిక్ లాబొరేటరీలో కూర్చునేవాడు. వాడిని తీసుకురమ్మన్నారు. వెతికితే అక్కడున్నాడు. పబ్లిక్ లాబొరేటరీలో. వాడక్కడి నుంచి రాడు. బాగా ఇతని గొప్పతనం గ్రహించి బాగా డబ్బున్న సేట్లంతా కలిసి ఒక పాల మందిరం కట్టించారు వాడికి. పాలరాతితోటి. పాలరాతితో మందిరం కట్టించి వాడిని బలవంతాన స్నానం చేయించి కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టారు. వాడక్కడ కూర్చోకుండా మళ్ళీ పబ్లిక్ లాబొరేటరీలోనే ఆడు కూర్చునేవాడు. మస్తు. వాడికి ఏ విధమైన రోగం వచ్చేది కాదు. 24 అవర్స్ పబ్లిక్ లాబొరేటరీలో కూర్చున్నాం. మనం కొంతసేపు ఉండేటప్పుడు ముక్కు వాసన, కంపు భరించలేక వచ్చేస్తే నానా రకాల రోగాలు మనకొస్తాయి. ఎందుకు వాడికి ఏమీ జరగదు? శరీరానికి ఎందుకు రోగాలు రావు అని అడిగారు రిచ్ గారు బాబాని. అంటే అప్పుడు బాబా చెప్పిన సమాధానం ఏంటంటే, వాడి శరీరాన్ని వాడు కాపాడుకోవట్లేదు, వదిలేసాడు ఎప్పుడూను. వాడు వదిలేసాడు కాబట్టి మాదే బాధ్యత. భగవంతుడే బాధ్యత ఉంటుంది. అంచేత వాడి యొక్క భౌతిక దేహాన్ని పూర్తిగా భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. మస్తు అని చెప్పొచ్చు మనం. మస్తుల యొక్క భౌతిక దేహాన్ని పూర్తిగా కాపాడేది భగవంతుడే. వాళ్ళని ఆఖరికి మండుతో ఉన్న మంటల్లో వేసేసినా కూడా కాలదు వాళ్ళది. ఆ దేహం కాలదు, అలాగే ఉంటుంది. సీతామహాలక్ష్మి అంతే కదా. సీతమ్మవారు అగ్ని పరీక్ష చేసింది ఆఖరిని. అగ్నిలోకి వెళ్ళి దూకిన ఆవిడ శరీరానికి ఏమాత్రం కాదు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది మామూలుగానే. విఠలాచార్య సినిమాలో చూసినట్టు కదా, నిజంగానే చూస్తున్నాడు. అంటే ఏమిటనమాట, వాడికి ఇవి ప్రాపంచికమైనవి కూడా బాధించవు. ఎందుకంటే ఆ భౌతిక దేహం యొక్క చైతన్యం వాళ్ళు కోల్పోయారు కాబట్టి. అంచేత మస్తులు కూడా వాళ్ళ భౌతిక దేహాన్ని దాన్ని శుభ్రపరచుకోవడం కానీ, కాపాడుకోవడం కానీ అది వాళ్ళ బాధ్యత కాదు. అంచేత వాళ్ళకి చాలా మందికి గుడ్డలు కూడా ఉండవు. ఏదో పిక్యులియర్ అలవాట్లు ఏదో ఉంటాయి. ఒక్కొక్కటి టీ తాగడం, ఒక్కొక్కటి సిగరెట్లు కాల్చడం, ఒక్కొక్కటికి ఐరన్ పీసెస్ చుట్టూ తుడుచుకుంటారు. మస్తులో కొన్ని రకాలు ఇవన్నీ చదివాము. అంటే సందర్భం ప్రకారం చెప్తున్నాను. ఐరన్ టచ్ అవుతే తప్ప వాడు ఉండలేడు ఒక్కొక్క మస్తు. ఎప్పుడు కూడా ఇనుము దొరికిందంటే ఇనుప గొలుసులో అవి చుట్టూ కూర్చుంటాడు వాడు. ఐరన్ తోటి, ఇనుముతోటి. వాడికి ఎందుకో తెలియదు. అలా పిచ్చి పిచ్చివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మస్తుకు ఒక్కొక్క అలవాటు. చాచా మస్తు అని ఉన్నాడు. వాడికి ఎప్పుడు చాయ్ అంటుండే వాడు. చాయ్ ఇస్తే ఎప్పుడు 24 గంటలు అలా చాయ్ పోస్తూనే ఉండేవాడు. ఇంకా అన్నం కల్లేదు, ఇంకో ఏ పానీయం తాగేవాడు కాదు. చాయే తాగుతుండేవాడు. ఇంకొకటి సిగరెట్లు కాల్చేవాడు. ఆ సిగరెట్లు, బీడీలు కాల్చేవాడికి బీడీలు, సిగరెట్లు అందిస్తుండేవారు బాగా. చేత మస్తులకి అటువంటి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి, కానీ అవి కూడా ఏం బాధించవు వాటికి. కోరికలతో చేసేవి కాదు. అచేతనంగా వాళ్ళు చేస్తున్న పనులు అవన్నీ ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ దేహానుభూతి వాళ్ళకి లేదు. వాళ్ళ దేహం యొక్క అనుభూతి కానీ, దాని మీద వ్యామోహం కానీ లేదు. ఆ దేహం మీద వ్యామోహం. మన దేహం మీద వ్యామోహం ఉంది మనకి ఇంకా. చేత అండ్ యాజ్ సూన్ యాజ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ బిగిన్ టు ఇన్వాల్వ్, అది పరివర్తన చెందగానే ది ఇన్వాల్వ్డ్ కాన్షియస్నెస్, ఆ చైతన్యం విడిపడిపోయిన చైతన్యం, అంటే సంస్కారాల నుంచి విడిపడిపోయిన చైతన్యం అని చెప్పుకోవాలి. అది ఇన్వాల్వ్డ్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్డ్ గ్రాడ్యువల్లీ ది 6 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, 6 చైతన్య ప్రముఖులు కాలక్రమేణా అనుభవించి ఆఫ్ సూపర్ సబ్ కాన్షియస్నెస్ త్రూ ఇంప్రెషన్స్ గ్యాదర్డ్ అండ్ స్పెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 6 ప్లేన్స్. ఇక్కడికి కూడా వీళ్ళకి సంస్కారాలు పడుతున్నాయి. ఇవి దేని తాలూకువి? భూప్రపంచం యొక్క భౌతిక కాయం కానీ, భౌతిక ప్రపంచం యొక్క సంస్కారాలు కాదు. సూక్ష్మ లోకాలు, సూక్ష్మ దేహం యొక్క సంస్కారాలను, లేకపోతే మానసిక దేహం, మానసిక దేహం అనుభవిస్తూ మానసిక ప్రపంచంలో ఉన్న సంస్కారాలు. అంచేత ఇక్కడ సటిల్ కానీ, మెంటల్ కానీ ఇంప్రెషన్స్ అని చెప్పుకోవాలి. గ్రాస్ ఇంప్రెషన్స్ వీళ్ళకి ఏమాత్రం ఇంకా ఉండవు. గ్రాస్ ఇంప్రెషన్స్ ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటాయి, కానీ అసలు లేనట్టే లెక్క. అంటే స్థూల సంస్కారాలు. ఎందుకంటే స్థూల ప్రపంచం యొక్క చైతన్యం వీళ్ళు కోల్పోయారు కాబట్టి.
And as soon as the consciousness of God in the man has gradually the 6 planes of super consciousness through impressions gathered in these planes of consciousness spent in each of the 6 planes. 6 చైతన్య భూమికల్లో కూడా ఆ చైతన్య భూమికలలో వాళ్ళు సంపాదించిన సంస్కారాలు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. అది అనుభవం ద్వారా ఖర్చు పెడతారు, వాటిని అనుభవించడం ద్వారా ఖర్చు పెడతారు. వెన్ ది సూపర్ సబ్ కాన్షియస్నెస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, దీనికి ఏం పెట్టారంటే సబ్ సూపర్ కాన్షియస్నెస్ అని పెట్టారు. సూపర్ కాన్షియస్నెస్ అనకుండా దానికి ముందర స్థితి అనమాట. దీని తర్వాత 7వ చైతన్య భూమికి వెళ్తే సూపర్ కాన్షియస్నెస్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళక దానికి ముందు ఉన్న స్థితి కాబట్టి సబ్ సూపర్ కాన్షియస్నెస్ అని ఇక్కడ పేరు పెట్టారు. చేత వెంది సబ్ సూపర్ కాన్షియస్నెస్ ఎస్యుబి సబ్ అండి, అంటే దానికంటే యువతలదని అర్థం. సబ్ సూపర్ కాన్షియస్నెస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, ఇది కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత పరివర్తన చెందాక దట్ ఈజ్ వాజ్ విత్డ్రాన్ ఇన్వర్డ్స్. ఇది ఎలాగా లోపలికి దాన్ని తానే లోపలికి తీసేసుకుంటాడు అనమాట. నేను ఖర్చు పెట్టడం అనకుండా ఈ విత్డ్రాన్ ఇన్వాల్వ్లీ అన్నారు. లోపలికి ముక్కులించిపోతాయి అవన్నీ కూడా, ఆ సంస్కారాలన్నీ కూడా. దట్ ఈజ్ వాజ్ విత్డ్రాన్ ఇన్వర్డ్స్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్ అన్నప్పుడు గాడ్ అని హెచ్ క్యాపిటల్ లెటర్ పెట్టారు. భగవంతుల్లో విలీనం అయిపోతాయి అన్నమాట ఆ సంస్కారాలు. దెన్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్, అప్పుడు దీని తర్వాత మానవ రూపంలో ఉన్న భగవంతుడు, అప్పుడు గాడ్ ఇన్ మ్యాన్ స్టేట్ అని పదం ఉపయోగించారు ఇక్కడ. గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్, మానవుడుగా గెయిన్డ్ ది సెవెంత్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. అప్పుడు 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ కాన్షియస్నెస్ అని ఇక్కడ ఉపయోగించారు. అంటే 6 చైతన్య భూమికల్లో ఉండేది సబ్ సూపర్ కాన్షియస్నెస్, 7వ చైతన్య భూమికలో ఉండేది సబ్ తీసేస్తే పుట్టి సూపర్ కాన్షియస్నెస్. అది గెయిన్డ్ ది 7th ప్లేన్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ డివైడ్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్స్. డివైడ్ అంటే లేకుండా. ఇంకా 7వ చైతన్య భూమిక దగ్గరికి వచ్చేటప్పటికి ఏ రకమైన స్థూల సంస్కారాలు కానీ, సూక్ష్మ సంస్కారాలు కానీ, మానసిక సంస్కారాలు కానీ ఇంకేమీ ఉండవు, అన్నీ నిల్లు. కంప్లీట్గా సంస్కారం అన్నమాట ఉండదు. అంచేత డివైడ్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్స్ ఉన్నారు. ఏ ఇంప్రెషన్, ఏ సంస్కారం లేకుండా శుభ్రంగా కడిగిన ముత్యంలాగా అంటా ఉంటున్నాను. కోర్టులోకి వెళ్ళి నేరం ఏమి రుజువు కాకపోతే వాడు కడిగిన ముత్యంలో మళ్ళీ వచ్చేస్తాడండి అంటారు. అంచేత ఒకసారి అపరిశుభ్రత పట్టుకుంటే దాన్ని కడిగేస్తే పోయిందనమాట. అంచేత ఒకసారి సంస్కారాలు మీదే వేసుకున్నాడు, ఎన్ని లక్షల జనంలో ఎత్తాడు మానవుడి కింద, ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాడు. అక్కడ ప్రాపంచికమైన సంస్కారాలన్నీ పోయాయి, ఇంక ఈ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన సంస్కారాలు పడ్డాయి. అవి కూడా అక్కడ అనుభవం ద్వారా కొన్ని ఖర్చు పెట్టాడు. కొన్ని ఏమో అనుభవించకుండా తనలోనే తను భగవంతుల్లో అర్పణ చేస్తాడు. భగవంతుల్లో అర్పణ చేయడం అంటే ఇన్నోళ్ళని లోపలికి ముకులించుకోవడం అనమాట. అంచేత ఇంకా సంస్కారం అన్నమాట లేకుండా పోయింది. అంచేత ఇక్కడికి వచ్చేటప్పటికి సూపర్ కాన్షియస్నెస్ వచ్చింది. ఈ చైతన్యకి ఈ సూపర్ కాన్షియస్నెస్ అంటే ఈ చైతన్యానికి ఎక్కడా కూడా సంస్కారాలు లేవు, ఏ రకమైన సంస్కారాలు లేవు. ఎక్కడ 7వ చైతన్య భూమికి చేరుకున్నామంటే మానవుడికి. సో డివైడ్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్స్ ఉన్నారు. దిస్ వాజ్ ది ఫైనల్ స్టేజ్ ఇన్ అటైనింగ్ ది గోల్. ఇది గమ్యస్థానాన్ని చేరుకోవడంలో ఆఖరి స్థితి, 7వ చైతన్య భూమికి ఆఖరి స్థితి. ఇది ఆఖరి స్థితి, ఇంకా తర్వాత లేదు, ఫైనలే, ఇది గోలే. గోల్ చేరడానికి గోల్ కాదు, గోల్ కానీ గోల్ చేరడానికి మధ్యలో ఈ అగాధం ఉంది, అదొక్కటి దాటేస్తే చాలు. అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ అని చెప్పిన వర్ణించానే, అది మాత్రం ఉంది చైతన్య భూమికలో, 7వ చైతన్య భూమికలో. అది దాటేస్తే ఇంకేం లేదు, అన్నీ అయిపోయేటట్టే. భగవంతుడే ఇంకా గోల్డ్ ఐఎమ్ గాడ్ స్టేట్ చేరుకున్నట్టే. అటు ముక్తి మోక్షంకైనా అదే, ఎందుకంటే అక్కడ మళ్ళీ జన్మ కూడా లేదు కదా. ఇక్కడ జన్మ లేదు, ఐఎమ్ గాడ్ స్టేట్ చేరుకున్న వాడికి మళ్ళీ మానవ జన్మ ఉండదు. అటు ముక్తి మోక్షం లిబరేషన్ వచ్చిన వాడికి కూడా మానవ జన్మ ఉండదు. ఆ 2 గోల్సే.
ఇది ఇంకా మానవ రూపంలో ఉంటాడు కానీ వాడికి సంస్కారాలు పడదు. పడిన వెంటనే చెరిగిపోతుందని చెప్పి వర్ణించారు. అది కదలిక ఉంటుంది కదా! కర్మ సిద్ధాంతం ప్రకారం చేసి మనలాగే చేస్తూ ఉంటాడు కదా! ఏడో చైతన్య భూమికలో ఉన్నోడు కదా! వాడేమన్నా ఆహారం ఇస్తే తింటాడు, నిద్రపోతాడు, మెలకువగా వస్తుంది. ఇవన్నీ మనం చేసేవన్నీ చేస్తున్నాడు. వాడికి సంస్కారాలు పడవంటే, ఆ కార్యక్రమాలకన్నీ కూడా ఏది పడదు. పడినా కూడా చాలా లైట్‌గా పడుతుంది. అదొక గాలి మీద వ్రాత లాంటిది అని చెప్పారు. నీటి మీద కానీ, గాలి మీద కానీ ఏదైనా రాసామంటే చూపుడు వేలుతోటి రాసామంటే కనిపించదక్కడ. మల్లికార్జున మీద నీటి మీద రాసినా కనిపించదు. ఇంప్రెషన్ పడదు. అది అర్థం. అక్కడ ముద్రలేం పడవు. పెన్సిల్‌తో గానీ, పెన్నుతోటి గానీ కాగితం మీద రాస్తే, లేతే ప్రింట్ చేస్తే అప్పుడు ముద్రలు పడతాయి. ఇక్కడ ముద్రలు పడవు. వాడు చేసే పనికి వాడు పడిన వెంటనే అదే ఆవిరైపోయి దానంతట అదే మాయమైపోతుంటాయి. అంత లైట్‌గా పడతాయి. అది పడినట్టే లెక్క అన్నారు. సంస్కారాలు కూడా పడని స్థితి. అంచేత గోల్ రీచ్ అయిపోయాడు. 7వ చతుర్భుజంలో గమ్యస్థానం చేరుకున్నాడు. ఎప్పుడు ఈ ఫనా స్థితి కూడా దాటిన తర్వాత, ఈ అగాధమైనది ఏదైతే వర్ణించానో అది దాటిన తర్వాత, అంటే శుద్ధ శూన్య స్థితి. అక్కడ చైతన్యము, శూన్యత్వము రెండే ఉన్నాయి అక్కడ. ఆ స్థితి కూడా దాటిన తర్వాత ఇంకంటే అయిపోయిందనమాట. సైమల్టేనియస్లీ విత్ ది కంప్లీట్ ఇన్వాల్యూషన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అండ్ గెయినింగ్ సూపర్ కాన్షియస్నెస్. చేత ఇన్వాల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ 6 చైతన్య భూమికల్లోనూ అనుభూతి చెందిన తర్వాత సూపర్ కాన్షియస్నెస్ పొందిన తర్వాత అండ్ గెయినింగ్ ది సూపర్ కాన్షియస్నెస్ అంటే దైవీ చైతన్యం అనమాట. నేనే భగవంతుడు నేను చైతన్యాన్ని సూపర్ కాన్షియస్నెస్ అని అంటారు. అహం బ్రహ్మస్మి చైతన్యాన్ని సూపర్ కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు. అహం బ్రహ్మస్మి నేనే భగవంతుడిని అనే చైతన్యాన్ని సూపర్ కాన్షియస్నెస్ అని చెప్పాలి మనం. అండ్ గెయినింగ్ సూపర్ కాన్షియస్నెస్ ది మైండ్ ఈజ్ ఫైనల్లీ కంప్లీట్లీ ఎనిహిలేటెడ్. మనస్సు అనేది పూర్తిగా దహింపబడిపోయింది. ఫైనల్లీ కంప్లీట్లీ ఎనిహిలేటెడ్ అంటే సర్వనాశనం అయిపోయింది అనమాట. అసలుగా ఆనమాలు కూడా మిగలలేదు. అది కంప్లీట్లీ ఎనిహిలేటెడ్ అంటే దాని యొక్క ఆనమాలు కూడా ఒక మచ్చలు కూడా మిగలలేదు అనమాట. అంచేత కంప్లీట్లీ ఎనిహిలేటెడ్ అంటే అది ఏమిటి? మనస్సు అనేది. ది మైండ్ ఈజ్ ఫైనల్లీ కంప్లీట్లీ ఎనిహిలేటెడ్ అండ్ వ్యానిషెస్ అంటే హార్ట్ కర్పూరం ఎలా హరించిపోతుందో అలా వ్యానిష్ అయిపోతుంది. హార్ట్ కర్పూరం అలా గాలిలో పెడితే హరించిపోతుంది, ఏముండదు అక్కడ. అది మనసు కరిగినట్టు కరిగిపోతుంది. మనసు పోతే ఇంకా నీళ్లు మిగులుతాయి. మరిగిపోయాక ఇంత మనసుకు ఐసు గడ్డ అక్కడ పెట్టామంటే అది పోతే కరిగిపోతుంది, కానీ నీళ్ళు అనేవి మిగులుతాయి. కానీ వ్యానిషెస్ దాంట్లో అక్కడ ఏం మిగలదు, ఇంకా హరించిపోతుంది పూర్తిగా. ఇన్హిలేటెడ్ అండ్ వ్యానిషెస్ వన్స్ అండ్ ఫర్ ఆల్ టైమ్. శాస్త్రంగా అది మటుమాయం అయిపోయింది. వ్యానిష్ అంటే మటుమాయం అయిపోవడం. వన్స్ అండ్ ఫర్ ఆల్ టైమ్ టుగెదర్ విత్ ఆల్ ఇంప్రెషన్స్. అన్ని రకాల సంస్కారాలతోటి పూర్తిగా అవన్నీ లేకుండా నాశనం అయిపోయి మనస్సు అనేది పూర్తిగా మటుమాయం అయిపోయింది. ఒక్కటి వేళ్ళతో పెకిలింపబడింది అని చెప్తూ ఉంటాం మనం. ఒక్కటి వేళ్ళతోటి అంటే వేలు కూడా లేకుండా మళ్ళీ బతకడానికి అవకాశం లేదు. అంచేత ఒకటి వేళ్ళతోటి పెకిలింపబడ్డాయి అన్ని సంస్కారాలు కూడా మటుమాయం అయిపోయి పూర్తిగా హరించిపోయి. అది చెప్తుంటే విత్ ఆల్ ఇంప్రెషన్ ది ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో. ఇది అసత్యమైన అనుభూతులన్నీ కూడా నేను అనేది. ఆ నేను అనే అనుభూతులు దేనికుంటాయి? మైండ్కి ఉంటుంది. చేత ఐ ఆర్ మైండ్ అదిను ఎనర్జీ కూడా లేదు. అంటే శక్తి, ప్రాణం అన్నమాట. బాడీ అంటే శరీరం, స్థూల శరీరం. అంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరాలన్నీ కూడా హరించిపోయాయి. అండ్ ది వరల్డ్ ఆల్ డిసపేర్. ఈ ప్రపంచం కూడా అతనికి ఉండదు. అతని దృష్టిలో ప్రపంచం కూడా లేదు. అండ్ ది వరల్డ్ ఆల్ డిసపియర్ ఫర్ ఎవర్. మళ్ళీ తర్వాత వస్తుందంటే మళ్ళీ తర్వాత కూడా రాదు ఇంకా. ఫర్ ఎవర్ అంటే శాశ్వతంగా ప్రపంచం లేదు, ప్రపంచానుభూతి లేదు, సంస్కారాలు లేవు, మనస్సు పూర్తిగా నాశనం అయిపోయింది సమూలంగా.
హరించిపోయింది. దాని కారణాలు కూడా లేకుండా పోయి మనోనాశ అంటే ఇది మనోనాశ అయిపోయింది కంప్లీట్‌గా. అంటే ఇంకా ఆలోచనలున్నా కూడా లేనట్టే లెక్కన్నమాట. తర్వాత మానవుడిగా జీవిస్తాడు దీంట్లో కూడా కొన్నాళ్ళు. అంటే ఆ జన్మ ఒక జన్మే జీవిస్తాడు ఇంకా. రెండో జన్మలో కాదు. మార్పులన్నీ కూడా ఒక జన్మలోనే అభివృద్ధి చెందేది. పెర్ఫెక్ట్ మాస్టర్ అయ్యేదాకా కూడా అవుతాయి. కాకపోతే మధ్యలో ఎక్కడో ప్రాణం వదిలేస్తాడు అయిపోతుంది. చేత చనిపోయిన తర్వాత ఇంకో జన్మ రాదు వాడికి. చేత పూర్తిగా అన్నీ హరించిపోయి ఇక్కడికి ఐ యామ్ గాడ్ స్టేట్ వచ్చేటప్పటికి ఇవన్నీ హరించిపోయాయి. సంస్కారాలు పోయాయి. ప్రాపంచిక స్మృతి లేదు. ప్రపంచంతో సంబంధం లేదు వాడికి. ఈ పరిమితమైన నేను అనే అహంకారం లేదు. ఆహ్, అదేంటి బుద్ధి అండ్ అహంకారం 2 మొదటే ఐక్యమైపోతాయి అందులో భగవంతుడిలో. ఇగో అండ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇగో అన్నారు. ఇంటెలిజెన్స్ అండ్ ఇగో మెర్జ్ విత్ ది గాడ్ అని చెప్పి ఫస్ట్ స్టేజ్. ఏడవ చైతన్య విముక్తిలో అడుగుపెట్టగానే పరిమితమైన అహంకారమును, అపరిమితమైన నేను అనే అహంకారమును, అది ఇంటెలిజెన్స్ బుద్ధి అంటే విజ్ఞానం. సైంటిస్టులకి వాళ్ళకి అందరికీ ఉండే విజ్ఞానం. ఎంత పెద్ద గొప్ప సైంటిస్ట్ అయినా వాడికి ఉండే విజ్ఞానం కూడా భగవంతుని యొక్క ఇన్ఫినిటీ నాలెడ్జ్‌లో ఐక్యమైపోతుంది అది. అంచేత దే మెర్జ్ విత్ ది ఇన్ఫినిటీ. The false experience of the limited I or ego mind, energy, body and the world all disappear forever, vanishes completely because all these experiences were only the outcome of the impressions generated out of the నథింగ్‌నెస్. ఇవన్నీ కూడా శూన్యత్వంలో నుంచి ఉద్భవించిన ముద్రలే కాబట్టి, సంస్కారాలే కాబట్టి ఆ శూన్యత్వంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇంప్రెషన్స్ కూడా మనం సృష్టిలో ఉన్నప్పుడు పడినవే. సృష్టి యొక్క చైతన్యం ఉన్నప్పుడు పడిందే. సృష్టి యొక్క చైతన్యం ఎప్పుడైతే కోల్పోయామో దాని తాలూకు సంస్కారాలు కూడా మఠమైపోతాయి. ఆ సృష్టి చైతన్యం కోల్పోవాలి మనం. అది కోల్పోయే వరకు కూడా జరగదది. Vanishes completely because all these experiences were only the outcome of the sanskaras generated out of the నథింగ్‌నెస్. నథింగ్‌నెస్ శూన్యత్వం నుంచి పుట్టినవి కాబట్టి ఆ శూన్యత్వంలోకి పోతాయి. విచ్ లిటరల్లీ మీన్స్ నథింగ్ అండ్ వర్ నథింగ్. ఇది మామూలుగా లిటరల్ అంటే అక్షరాల ద్వారా చెప్పుకున్నా కూడా శూన్యమే. అనుభవం ద్వారా చెప్పుకున్నా కూడా శూన్యమే. ఆ శూన్యంలోంచి వచ్చాయి కాబట్టి ఆ శూన్యంలోకే వెళ్ళిపోతాయి. ఎవ్రీథింగ్ కాదు. మనం ఇంతవరకు ఎవ్రీథింగ్ అనుకున్నాం. మనం ఇప్పుడు మనలాంటి సామాన్య మానవులకంతా ప్రతిదీ ఎవ్రీథింగే. బాబాను ఎవ్రీథింగే, మనం ఎవ్రీథింగే. చీఫ్ మినిస్టర్, యుద్ధాలు, మోడీ గారు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అన్నీ ఎవ్రీథింగే మనకి. ఇవన్నీ అసలు నథింగ్ కాబట్టి ఆ నథింగ్‌లోకి వెళ్ళే అనుభవం వచ్చే వరకు కూడా ఇవన్నీ మనకి ఎవ్రీథింగే. అంచేత వీటిని ఫాల్స్ ఎవ్రీథింగ్ అన్నారు వీటిని. అబద్ధమైన సర్వత్వం. నిజంగా శూన్యం ఇది అని చెప్పారు. వీటి స్టేజెస్ మళ్ళీ చెప్పారు మిగిలినవి కూడా. మళ్ళీ ఇందాక ఫనా స్టేట్ మళ్ళీ వర్ణించారు. అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్‌ని. అదొచ్చే వరకు చదువుతాను నేను. ఇప్పుడు నేను పేజ్ 134 పేజీలో లాస్ట్ బట్ వన్ పారా వరకు చదివాను. వచ్చి సిట్టింగ్‌లో 135 పేజీ, 136 చదివిన తర్వాత ఆ స్థితిలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నేను టేకప్ చేసిన ఇష్యూ కంప్లీట్ అవుతుందండి. ఇంకా 1 ఆర్ 2 సిట్టింగ్స్‌లో ఇది అయిపోతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి.